ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలండి. ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. దేవుని మహాకృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఒక వాక్య భాగం చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తా ఉందండి? భార్యలు బలహీనమైన ఘటమని ఎరగాలంట అండి. అంటే తెలుసుకోవాలా. చాలాసార్లు పురుషులు, కొంతమంది హస్బెండ్స్ భార్యల్ని చాలా మిస్‌ట్రీట్ చేస్తూ ఉంటారండి. చాలా భయంకరంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఇతరుల మధ్యలో హేళన చేస్తూ ఉంటారు. వాళ్ళు లోపల చాలా కృంగిపోతారండి భార్యలు. కృంగిపోయి వాళ్ళు ముందుగానే ఓల్డ్ ఏజ్‌లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ వృద్ధ వయసు రాకముందే వృద్ధుల్లాగా కనిపించే స్త్రీలున్నారు. కారణం ఏంటో తెలుసా? లోపల కృంగిపోతా ఉంటారు. లోపల బాధపడతా ఉంటారు. వేదన చెందుతా ఉంటారు. సో అందుకని వాక్యం చెప్తా ఉంది, మీరు మీ భార్యలను ప్రేమించండి, వారిని హత్తుకోండి, వారిని అర్థం చేసుకోండి. వారు బలహీనమైన ఘటమని తెలుసు కాబట్టి వారిని ఇంకా ప్రేమించండి. చూడండి, ఏదైనా మనకు డెలికేట్గా ఉందంటే, ఏదైనా వస్తువు డెలికేట్గా లేకపోతే పట్టుకుంటే పాడైపోతుంది అనేది మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి. దాన్ని అల్మారాలో పెట్టుకుంటాం, దాన్ని అపురూపంగా చూస్తాం, ఎవరి చేయికి ఇవ్వము. అంటే అలా భార్యను భర్త చూసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. ఇంకొక చక్కటి మాట చెప్తా ఉంది ఏంటంటే, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగొద్దంటే. హల్లెలూయా. ఒకవేళ మీరు మీ భార్యను కష్టపెడుతూ, వేదన పెడుతూ, ఇన్సల్ట్ చేస్తూ, బాధ పెడుతూ మీరెన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వినడంట అండి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు భార్యను ప్రేమిస్తూ, అర్థం చేసుకుంటూ, గౌరవిస్తూ, వారిని అన్ని విషయములలో మంచిగా పొగుడుతూ, వారు చేసిన పనికి వారిని సన్మానిస్తూ ఎప్పుడైతే మీరు ఉంటారో, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, మిమ్మల్ని కూడా చక్కగా చూసుకుంటారు. అండ్ మీరు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఒకవేళ మీ ప్రార్థనకు అభ్యంతరంగా ఉంది, మీ ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే తప్పకుండా మీరు మీ భార్యని ఎక్కడో ఒక దగ్గర దుఃఖ పెడతా ఉన్నారండి. సో అలాంటి వారు ఎవరైనా మన మధ్యలో ఉంటే తప్పకుండా మార్చుకుందాం. దేవుని ప్రేమను భార్య పట్ల చూపిద్దాము. భార్య బలహీనమైన ఘటం అని తెలుసుకొని ఆమెను ప్రేమిద్దాం, గౌరవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.